హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రిలీజ్ అయ్యింది. అది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ విధంగా అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారుల యొక్క సిబిల్ స్కోర్స్ని అయితే చెక్ చేయడం జరిగింది. నేను ఇదివరకే మీకు చెప్పాను, డిప్యూటీ సీఎం గారు చెప్పినప్పటికీ కూడా బ్యాంక్ అధికారులు అయితే ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తున్నారు అని చెప్పేసి, ఆ విధమైనటువంటి చెకింగ్లో భాగంగా తక్కువ సిబిల్ స్కోర్ కలిగి ఉన్నటువంటి వారి యొక్క లిస్టులని రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ లిస్టులని మీరు ఏ విధంగా చూసుకోవాలి, ఆఫ్లైన్లో చూసుకోవాలా, ఆన్లైన్లో చూసుకోవాలా, ఎక్కడ ఈ లిస్ట్ అనేది మీకు లభించడం జరుగుతుంది అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టుగా వీడియోస్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ వార్తలు అయితే మన ఛానల్లో రావు. కొంతమంది తెలిసి తెలియక మీకు తెలిసి మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఈ సిబిల్ స్కోర్ మీద ఇంతకు ముందు కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ వీడియోనే మీకు సమాధానం అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేనైతే మీకు చూపిస్తున్నాను. గోడెక్కిన రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి హెడ్డింగ్తో ఈ యొక్క వార్తా ప్రకటన ప్రచురించడం జరిగింది. సిబిల్ స్కోర్ లేని దరఖాస్తుదారుల వివరాల లిస్ట్ని గోడకు అతికించిన అధికారులు. ఇక్కడ లబ్ధిదారులు ఎవరికైతే సిబిల్ స్కోర్ లేదో ఆ లేనటువంటి వారందరి పేర్లని లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ గోడకైతే అధికారులు అతికించడం జరిగింది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. క్లియర్గా చూసినట్టయితే మండల పరిషత్ కార్యాలయ గోడపై అతికించిన సిబిల్ స్కోర్ లేని దరఖాస్తుల లిస్టు, అంటే ఎంపీడీఓ గారి కార్యాలయం గోడపై ఈ యొక్క సిబిల్ స్కోర్ లేనటువంటి వారి యొక్క లిస్టుని అతికించడం జరిగింది. రాజీవ్ యువ వికాసం పథకం కొంతమంది దరఖాస్తుదారుల పాలిట శాపంగా మారింది. స్వయంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్కు ఎలాంటి సంబంధం లేదని పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కావడం లేదని యువ వికాసం దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో 3 రోజులుగా లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను గుర్తించేటటువంటి ప్రాసెస్లో భాగంగా లబ్ధిదారులని మండల పరిషత్ కార్యాలయానికి పిలిచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క మల్లాపూర్ అనే మండలంలో ఇంటర్వ్యూల కార్యక్రమం అనేది జరుగుతుంది. మీ మండలంలో ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ అయ్యిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈ నేపథ్యంలో సిబిల్ స్కోర్ లేని వారి జాబితాని కార్యాలయ గోడకి అతికించారు. సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. సిబిల్ స్కోర్ లేనటువంటి వారి పేర్లనేమో కార్యాలయం యొక్క గోడకి అతికించడం జరిగిందట. అలాగే ఈ జాబితాలో పేరు ఉన్న వారిని కనీసం ఇంటర్వ్యూ కూడా చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వారి ఉద్దేశం ఏంటి అంటే, సిబిల్ స్కోర్ లేనటువంటి వారికి అసలు మనం లోనే ఇవ్వం కాబట్టి ఇంకా వారిని ఇంటర్వ్యూ చేయడం ఇదంతా టైం వేస్ట్ ప్రాసెసే కాబట్టి అలాంటి ఆలోచన అధికారులు చేయరు. ఇదైతే వాస్తవం. సిబిల్ స్కోర్ పేరిట తమ పేర్లు గోడపై అతికించి తమను అవమానిస్తున్నారని పేర్కొంటున్నారు. కొంతమంది యువత ఈ విధంగా ఆ గోడపై పేర్లు అతికించడం వల్ల మా పేరు అక్కడ కనిపించడం, సిబిల్ స్కోరు లేదు అని అతికించడం, అది నామూషిగా ఫీల్ అవుతున్నట్టుగా మనకైతే ఈ వార్తా ప్రకటన ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు, ఎంపీడీఓ కార్యాలయం నందు గోడకి ఈ విధంగా లిస్టును అయితే అతికించడం జరిగింది. నేను చాలా రోజులుగా చాలా వీడియోస్లో సిబిల్ స్కోర్ ద్వారానే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఇస్తారు, ఆ విధమైనటువంటి ప్రకటన డిప్యూటీ సీఎం గారు అవసరం లేదని చెప్పిన రోజు కూడా నేను మీకు చెప్పాను. ఇది వాస్తవంగా నోటి మాటగా చెప్పిన ముచ్చట మాత్రమే. జీవో రూపంలో వస్తే తప్ప సిబిల్ స్కోర్ని పక్కన పెట్టేటటువంటి అవకాశం లేదు అని ఆ రోజు నుండి కూడా నేను చెప్పడం జరుగుతుంది. కావాలంటే మీరు ఓల్డ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఈ విధంగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా సిబిల్ స్కోర్ లేనటువంటి లిస్ట్ని ఎంపీడీఓ గారి కార్యాలయం నందు అతికించడం జరిగింది. మీ యొక్క మండల లిస్ట్ మీకు కావాలి అనుకుంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని కానివ్వండి, లేదు అంటే అక్కడ ఉండేటటువంటి మీ పంచాయతీ సెక్రటరీ గారిని కానివ్వండి అడిగినట్టయితే మీకు ఈ లిస్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడు డిస్ప్లే చేస్తాము,
అని చెప్పేసిన పూర్తి వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు చూసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో అప్డేట్ ఏమైనా ఉన్నట్టయితే నేను మీకోసం వీడియో రూపంలో తీసుకొని వస్తాను. ఆ వీడియో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.